ప్రేమించిన వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకుంది. కలకాలం కలిసి ఉండాల్సినటువంటి ఆ జంట నమ్మినటువంటి భర్తే ప్రైవేట్ వీడియోస్ అన్నీ భార్యవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో తట్టుకోలేనటువంటి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు ఆర్తి ఉంది. మీకు ఎప్పుడు తెలిసింది మీ భర్త మీ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడని? పెళ్ళైన నెక్స్ట్ డేనే తెలిసింది. తెలిసిన తెల్లారి తను 2 days మంచిగానే ఉండే నాతో. ఇక వాళ్ళు పేరెంట్స్ పిలిపించినారు ఇంటికి. పిలిపించిన తర్వాత అక్కడ కూడా 2 days బాగానే ఉండే. 2 days బాగానే ఉన్న తర్వాత నాతో మంచిగానే ఉంటే కానీ వాళ్ళ ఇంట్లోతో వాళ్ళతో కూడా నేను కూడా మంచిగానే ఉండే. ఇక తర్వాత నెక్స్ట్ డే నుంచి మ్యారేజ్ అయింది కదా, వర్క్ చెయ్యని నేను తనతో పడ్డా. ఇక ఒక 1 week అట్లా నేను పడ్డాను. వాళ్ళు అన్నారు, తను పడకు, తను వర్క్ చెయ్యడు, తనకి మ్యారేజ్ ఏజ్ రాలేదు, మళ్ళీ ఇంకా పని చేసే ఏజ్ కూడా రాలేదు, నువ్వు చేసుకున్నావు కదా కురవాల్సిందే, ఇంకా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే బయట పని చేసి తనని పోషించు, కానీ తనకి అనే రైట్స్ లేవు, కొట్టే రైట్స్ లేవు, చెప్పే రైట్స్ లేవు, నువ్వు తనతో ఉండొద్దు, పండుకోవద్దు, చేయొద్దని ఒక 1 week నుంచి నాకు టార్చర్ పెట్టినారు మేడం. ఆ టార్చర్ పెడితే కూడా నేను తట్టుకోలేను. ఎందుకు అని చెప్పి చేసుకున్నందుకు నేను ఉండాల్సింది. ఇక్కడ మమ్మీ వాళ్ళు సపోర్ట్ లేరు, నా హస్బెండ్ సపోర్ట్ లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేరు. నువ్వు అతన్ని ఎంతో ప్రేమించి ఉంటావు, సో అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీ పేరెంట్స్ని ఒప్పుకోకపోయేసరికి వెళ్ళిపోయావు. సో అక్కడ నీ లైఫ్ ఎలా ఉంది? అనిపించిందా ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాను అనిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళకి చెప్దామన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళని కాదని నేను చేసుకున్నా కదా, వాళ్ళకి చెప్పి కూడా ఎందుకు అని చెప్పి నాలో నేను నేను ఏడ్చిన. తను పట్టించుకుంటలేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా టార్చర్ పెట్టినారు మేడం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చాలా టార్చర్ పెట్టినారు. ఇంట్లో ఒక్కదానికి పని చేయడం కూడా అన్నీ వాళ్ళే చేసినారు. ఒక్కదాన్నే ఒక పని మనిషిలాగా చూసినారు. వాళ్ళ కొడుకు భార్యలాగా చూడలేదు. నాకు తిండి కూడా నాకు సరిగా పెట్టలేదు. అట్లా అని కూడా నేను లైట్ తీసుకున్నా. తను ఇక పనికి వెళ్ళడం లేదు, నేను వెళ్ళమని ఇన్స్టాలో అప్లోడ్ చేసినప్పుడు మీకు డౌట్ వచ్చిందా? అంటే బ్లాక్మెయిల్ చేయడానికి చేశాడా, లేకపోతే ఎందుకు చేశాడు అతను? తను ఇక నువ్వు ఎంతగా నన్ను చేసుకున్నాక ఇడిచిపెట్టాలనుకున్నా కానీ నేను ఎవరు చేసుకోరు అన్నట్టుగా తను పోస్ట్ చేసినాడు. నేను చెప్పిన, వద్దు పెట్టకు, ఎందుకంటే చాలా వైరల్ అయిపోతుంది, నీకు ఆల్రెడీ 2 cases వెళ్ళిపోయినాయి, వద్దు అని చెప్తే తను వినలేడు. డౌట్ పడ్డాడు నా మీద. ఓహో ఎందుకు ఇంకా నన్ను వదిలేసి వేరే లైఫ్ చూసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి అట్లా తను నా మీద డౌట్ పడింది. సరే నీ ఇష్టం అని నేను చెప్పేసిన. ఫొటోస్ తీసినప్పుడు నీకు ఎప్పుడు డౌట్ రాలేదంటే మీ ఇద్దరు పర్సనల్గా ఉన్నటువంటి ఫొటోస్ తీసాడా, ఓన్లీ నీ పర్సనల్కి సంబంధించిన ఫొటోస్ తీసాడా? మా ఇద్దరివే తీసి పెట్టినాడు. నావంతా పర్సనల్గా ఏం పెట్టలేదు, మా ఇద్దరివి పెట్టినాడు. తర్వాత నొల్లి అయిన తర్వాత కూడా డిలీట్ చేసి మళ్ళీ పెట్టినాడు. అయినా కానీ నేను లైట్ తీసుకున్నా. ఇక తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా. తీసేటప్పుడు ఎప్పుడు డౌట్ రాలేదా, ఎందుకు తీస్తున్నావు నా ఫొటోస్ అని అడగలేదా? నేను ఏం అడగలేదు, తను ఏం చెప్పలేదు, అడిగితే కూడా ఏం చెప్పలేదు, సపోర్ట్ చేయలేదు. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది, మా ఇంట్లో వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నాను తెలిసిన తర్వాత మా ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి కాల్స్ వచ్చిన తర్వాత ఇట్లా కాల్స్ చేస్తున్నారని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. మేము వెళ్ళినాము, మంచిగానే ఉన్నాము. ఇక తర్వాత ఆయనకి డ్యూటీ చేయమంటే చేయలేదు. అంటే నీకు ఎప్పుడైనా అనిపించిందా, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎంతో అల్లారు ముద్దుగా నిన్ను పెంచి ఉంటారు, సో మా అమ్మ నాన్న మాట కాదని నేను ఇంట్లో నుంచి వెళ్ళి తప్పు చేశానే అనిపించింది అక్కడికి వెళ్ళాక? అనిపించింది. అతనికి చెప్తే కూడా ఏం పట్టించుకోలేదు. అనిపించింది, నేను చాలా బాధపడ్డా ఎందుకు చేసుకున్నా. కానీ తను మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకొని నా లైఫ్ ఇట్లా చేసినాడు. ఎలా పరిచయం అయింది మీ ఇద్దరికి? నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అయింది. మేము 1 year తర్వాత కలిసిన తర్వాత 5 years నుంచి లవ్ చేసుకున్నాము. మాయ మాటలు చెప్పినాడు. 5 years నుంచి తను జాబ్ చేయలేడు, ఏం చేయలేడు. నేను జాబ్ చేసిన దాంట్లోనే తను నా శాలరీతోనే బతికినాడు. ఇప్పటికీ కూడా నేను చేసేదానికి కూడా బతుకుతున్నాడు నా శాలరీతోని బతికినాడు. నన్ను నమ్మించి తీసుకొని వెళ్ళినాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు పేరెంట్స్ ఎప్పటికి ఉండరు, నువ్వు ఎప్పటికి ఉంటావు అని చెప్పి తీసుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. 6 సంవత్సరాలు చేసుకున్నాం. ఇప్పుడు 3 months తర్వాత నాతో యూజ్ చేసుకొని నన్ను రాత్రి పూట
తాగొచ్చి కొట్టేయడం, చంపనికి వచ్చినాడు, గొంతు బట్టి కూడా పిసికినాడు. అయినా కానీ నేనేం పట్టించుకోలేదు. ఇంట్లో పేరెంట్స్కి ఎవరికి నేను చెప్పలేదు నొల్లిలు అవుతాయని. ఇక తర్వాత నొల్లి అయిన రోజు నేను చెప్తే వాళ్ళు అన్నారు, వదిలేసేదాన్ని, అది మంచిది కాదు, బయట ఎవరోనే తీసుకొని తిరిగేదని చెప్పంగానే నా మీద అనుమానించడం, అతనికి చెప్పడం చేసినారు. అతను అనుమానపడ్డాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుమానించారు. ఇక తను ఏమన్నాడు, నా ఇంట్లో వాళ్ళకే ఇష్టం లేదు, ఇప్పుడు నాకు నా ఇంట్లో కావాలి, నువ్వు నాకు వద్దు అని చెప్పి ఆ రోజు నొల్లి చేసి నన్ను పంపించేశాడు. నేను మమ్మీకి కాల్ చేసి, మమ్మీ నన్ను ఇట్లా అంటున్నారు, నాకు వద్దు, సపోర్ట్ లేని మొగుడు, నేను ఏదో నమ్మి వచ్చి ఇతన్ని నేను మీ మాటలను కాదని చేసుకుంటే నన్ను ఇట్లా చేస్తున్నాడని మమ్మీకి కాల్ చేసి చెప్తే, సరే ఉండను అంటున్నావు కదా వచ్చేసేయని మమ్మీ అన్నది. నేను అన్నా, నాకు వద్దు, సపోర్ట్ లేని మొగుడు, నువ్వు అవసరం లేదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అంత ముందుకు నా బ్యాగ్ మొత్తం సర్ది బయట పెట్టేసినారు. వారు అప్పటికే వాళ్ళ ప్లాన్తోనే ఉన్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొట్టడం చేయడం కూడా చేతులు లేబట్టి చేసిన. నేను అయినా కానీ నేను ఎవరికి నా బాధని చెప్పుకోలేను మేడం. అయినా తను కొట్టినా కానీ నేను ఇంతవరకు నేను ఎవ్వరికి చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ అమ్మ, ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది ఆడపిల్లకి, నాకు మంచి భర్త రావాలి, నేను ఒక బిడ్డకి జన్మనివ్వాలి అని చెప్పేసి. ఆ టైంలో మీకు సపోర్ట్ ఉండాల్సినటువంటి వ్యక్తే సో ఇలా మోసం చేస్తాడని ఎప్పుడన్నా అనుకున్నావా? నేను అనుకోలేదు. తన మాయ మాటలు నమ్మి ఇంత మోసపోయాను. కానీ నాకైనట్టు కూడా వేరే అమ్మాయికి కావద్దు, ఎందుకంటే తను వేరే పెళ్ళి చేసుకుంటా అని నాకు బెదిరించాడు. నువ్వు నాకు వద్దు, అవసరం లేదు, తను వేరే పెళ్ళి చేసుకున్నా నా లైఫ్ ఖరాబ్ అయినట్టు ఇంకో అమ్మాయి లైఫ్ ఖరాబ్ కావద్దు, కానీ నాకు న్యాయం అనేది కావాలి. అబ్బాయి పేరేంటి, అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 5 సంవత్సరాల నుంచి లవ్ అని చెప్తున్నాం. 5 years నుంచి లవ్ చేసుకున్నాము. తనది ఇప్పుడు ఏజ్ 22 ఉంటుంది. తన పేరు భీమ్రాజ్. ఏం చెప్తావు అంటే నువ్వు ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు చనిపోవాలనుకున్నావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుమానించారు నన్ను. వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్య సమాజ్ నుంచి కాల్ వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. అయితే ఆ టైంలో తను లేడు. ఆ టైంలో తను లేకపోతే వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిచినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. అయితే నేను వాళ్ళకి చెప్పిన, మా హస్బెండ్ లేడు, వస్తాడు, అప్పుడు నేను రమ్మని పిలుస్తానని చెప్పిన వాళ్ళకి. వాళ్ళు అప్పటి వరకు బయట వెయిట్ చేసినారు. అతను వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి బయటికి వెళ్ళినుండే, తను తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు ఏమన్నారు, నేను చెప్పిన వాళ్ళకి నన్ను ఇట్లా కొడుతున్నాడు చేస్తున్నాడు, నేను ఉండలేను, మీరు పెళ్ళి చేసినారు అన్నిటికీ మీరే కదా అని చెప్పి నేను చెప్పినాను. చెప్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తానని అన్నారు. వాళ్ళు అతనితో ఏం అబద్ధం చెప్పారు, ఇట్లా ఆర్య సమాజ్ నుండి సైన్ పెట్టాలంట, అది వస్తుందని, సర్టిఫికేట్ వస్తుందని చెప్పినారు. సరే అని సాటర్డే రోజు వచ్చినారు. ఈ సాటర్డే వస్తే నేను అతనికి దమ్ చేసిన, సండే రోజు ఉండరంట, మనం వెళ్దామని అతనికి ఫోర్స్ చేసిన. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి అబద్ధం చెప్పినాడు, ఇట్లా ఫోటోషూట్ అంట మేము వెళ్తున్నామని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మేము పంపించము అని చెప్పినారు. నేనేమన్నా, సరే అబద్ధం చెప్పకు, ఉన్నది చెప్పేసేయి, అబద్ధం చెప్తే ఎవరు పంపించరు అని నేను చెప్పిన. అతను ఇక ఇంట్లో చెప్పకుండా నన్ను బయటికి తీసుకెళ్ళిపోయినాడు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ దాకా మంచిగా వచ్చినాడు. అక్కడ దాకా వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను మెయిన్ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినాడు. వద్దు, ఈమెను తీసుకొని వెళ్ళిపోండి, నేను రాను అని చెప్పినాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు, మేము తీసుకెళ్ళము, వచ్చినా కూడా మెయిన్ రోడ్ దాకా ఇంకా వచ్చేసాయి, అర్ధగంట పనే కదా అని చెప్పినారు వాళ్ళు. చెప్పిన తర్వాత లేదు నేను రాను, తీసుకొని వెళ్ళిపో అని చెప్పి బండి ఎక్కించి నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో ఏం చెప్పాడంటే, ఇట్లా ఇద్దరు ఎవరు వచ్చారు, ఆమెనే కావాలంట, అమ్మాయే కావాలంట, అమ్మాయితో ఏమో పని ఉందని అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళతో అనుమానం వచ్చేలాగా చేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా మీద అనుమానించి, అరే ఈరోజు ఇద్దరితో వెళ్ళిందిరా, రేపు ఇంక ఇద్దరిని తెచ్చుకొని ఏదో చేసుకొని వచ్చి నిన్ను ఇట్లా చేసేదాన్ని చాలా 1 week నుంచి టార్చర్ పెట్టినారు. అట్లా అని నాకు తెలీదు వాళ్ళు ఎవ్వలో, ఇట్లా వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు, నేను చెప్తే వినలేదు, నేను ఏం పట్టించుకోలేను, అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఈమె కూడా వెళ్ళిపోయిందని చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్పినాడు. చెప్పిన తర్వాత అప్పటికి నొల్లిలు అయితేనే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఈమె అమ్మాయి నీకు సెట్ కాదు,
మంచిది కాదు, బజార్ది అనుకుంటే చాలా గలీజ్గా తిట్టి చేయలేబెట్టినారు. అయినా కానీ నన్ను ఏం సపోర్ట్ ఇస్తలేడు, నాకు నా మీద కూడా అనుమానించినాడు. ఇంచిన తర్వాత నేను అట్లాంటి దాన్ని కాదు, అట్లాంటి దాన్ని అయితే ఇతనితో నేను పెళ్లి చేసుకోలేను, నేను అట్లాంటి దాన్ని అయితే నేను ఎప్పుడో ఇట్లా ఇక్కడి వరకు రాకపోతుంటే ఈయన నమ్మి వచ్చినందుకు నా తప్పు కదా అని నేను అట్లా గట్టిగా మాట్లాడితే 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అర్థం చేసుకుంది అదేనా? అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తే అమ్మాయి ఇద్దరితో వెళ్ళిపోయిందని చెప్పడం, ఇదంతా అసలుకి ఎలా తీసుకోగలిగా? నేను అంటే లైట్ తీసుకున్నా, ఇదంతా అయితేనే ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకొని నేను ఎవ్వరికి చెప్పుకోలేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. అతను కొడితే కూడా కొట్టినాడు కదా పడాల్సిందని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, అవసరం లేదు ఇంకా మనకి ఈ అమ్మాయికి వదిలేసి ఇంతకన్నా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తామని అన్నారు. అప్పటి నుంచి తను సరే నేను వదిలేసుకుంటా, మా ఇంట్లో వాళ్ళే ఉంచుకుంటలేదు, నాకు మా ఇంట్లో కావాలి, ఇప్పుడు నువ్వు నాకు వద్దని చెప్పి నన్ను వదిలేసినాడు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా కాల్ చేసి నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఒకవేళ ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పేసి ఏమన్నా కాల్ చేశారా? అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? నేను ఒక సండే రోజు ఈవినింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత 1 డే అతని నుంచి కాల్స్ రాలేదు, నా నుంచి కాల్స్ ఏం రాలేదు. ట్యూస్డే రోజు ఈవినింగ్ కాల్ వచ్చింది, చూడంగానే డిలీట్ చేసినాడు. బ్యాడ్ వర్డ్స్ వీడియోస్ అవి చూడంగానే డిలీట్ చేసేసినాడు. అతను అనుకుంటుండు దీంతో ఏం కాదని, కానీ నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత కాల్ చేసినాడంట. నా ఫ్రెండ్ ఉంటుంది అంకిత అని, ఆ అమ్మాయికి కాల్ చేసిండు. చేస్తే నేను అమ్మాయికి కాల్ చేసిన, అమ్మాయి నాకు మెసేజ్ కాల్ చేసిందని నార్మల్ కాల్ చేసి మాట్లాడితే తను అన్నది, ఏమైంది అక్క వెళ్ళిపోయినావంట కదా అని అంటే, అవును చిన్న గొడవ అయిందని నేను చెప్తే సరే అన్న కాల్ చేసిండు కాన్ఫరెన్స్ పెడతా అని అంటే తను పెట్టింది. పెడితే తను ఏమన్నాడు, ఏదైనా ఉంటే మా ఇంట్లోతో వచ్చి మాట్లాడుకో, నీతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు పేరెంట్స్ కావాలి, నువ్వు నాకు వద్దు, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాగా డౌట్ వస్తుంది, 3 months నన్ను యూజ్ చేసుకున్నావు, నా లైఫ్ ఏం కావాలంటే ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ లేదు, నీకు ఇప్పుడు ఎట్లా వచ్చిందని నా మీద డౌట్ వచ్చింది. అతనికి డౌట్ వస్తే నాకు అర్థం కాలే, నాకు అవసరం లేదు, నీకన్నా మంచి అమ్మాయిని చూసుకొని చేసుకుంటాను సరికి నేను పినాయిల్ తాగి హ్యాండ్ కట్ చేసుకున్నా. ఇంకా నాకు అర్థం కాలేదు ఇతను మాట్లాడుతుంటే, ఇట్లా పినాయిల్ తాగి హ్యాండ్ కట్ చేసుకున్నా. అంటే రెగ్యులర్గా మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, రెగ్యులర్గా టీవీలు చూస్తుంటారు, లేకపోతే సోషల్ మీడియాని చూస్తుంటారు. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో పరిచయాలు అయ్యి ఇలా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇదంతా ఎప్పుడు మీకు అనిపించడం లేదా నేను చేసినది తప్పు, ఇట్లా ఎందుకు వెళ్ళిపోయాను అని? అతనికి చెప్పిన, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఇన్ని అవుతూనే నువ్వు ఇట్లా చేయగలుగుతావు అంటే, లేదు నా మీద నమ్మకం లేదు, నేను అట్లా కాదు అని చెప్పి నాకు నమ్మించాడు. లేదు నీ కూడా ఇట్లనే చేసేమో, నాకు వద్దు అవసరం లేదు, ఇట్లనే నా లైఫ్ ఖరాబ్ అవుతుందని కూడా నేను తనకి చెప్పిన. లేదు తను నన్ను చాలా నమ్మించి లాస్ట్కి నా లైఫ్ ఖరాబ్ చేసి ఇక్కడ వరకు తెచ్చినాడు. ఫైనల్లీ ఒక ఆడపిల్లగా చాలామంది ప్రేమ పేరుతో మోసపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో తల్లిదండ్రులకి చివరికి కడుపుకోతనే మిగులుస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్లలకి ఏం చెప్తావు? ఇప్పుడు నేను చేసినట్టు కూడా నాలాగా కూడా తను ఎవరికి చేసినా కానీ నాకైనా లైఫ్, నా లైఫ్ ఇంత ఖరాబ్ అయినా కానీ వేరే అమ్మాయికి కావద్దు. చాలా మంది ప్రేమ పేరుతో వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి అమ్మాయిలందరికీ ఏం చెప్తాను ఒక బాధితురాలుగా? అంటే నమ్మొద్దు, ఎంత ఏం చేసినా కానీ నమ్మొద్దు. నమ్మి వెళ్ళినా కానీ లాస్ట్కి అయితే లైఫ్ అయితే ఎట్లయినా ఖరాబ్ అవుతుంది, వేస్ట్. చూసినాం కదా, తను జీవితాంతం కలిసి ఉంటాడు ఒక కలలు కన్నది, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే తన నుంచి అనుమానం స్టార్ట్ అవ్వడము, ఆ తర్వాత వేధింపులకి గురి చేయడము, నువ్వు నాకు అవసరం లేదు, నా కుటుంబమే నాకు కావాలి అనని ఆ వ్యక్తి చెప్పడం వల్ల బాధితురాలు సూసైడ్ చేసుకుంది. సో ఇంకొక అమ్మాయి ఎవరు కూడా ప్రేమ పేరుతో ఇంట్లో తల్లిదండ్రులని కాదనుకొని బయటికి వెళ్ళొద్దు. ఇదే పరిస్థితి ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించి తల్లిదండ్రులు చూపించినటువంటి పెళ్లి చేసుకుంటేనే జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పేసి తను చెప్తుంది. కెమెరామెన్ సన్నీతో సుజాత, హైదరాబాద్.